ఈ పైప్ కలెక్షన్ చేద్దామనేసి మేము ఇక్కడ వచ్చాము మామ. ఈ మెయిన్ పైప్ కలెక్షన్ లాస్ట్ వీడియోలో మీకు చూపించినాను ఆల్రెడీ. ఇప్పుడు ఇంకా ఒకసారి చూపిస్తున్నాను. హార్డ్వేర్ అంగడికి వెళ్ళి దీనికి కావాల్సిన సామాగ్రి అన్నీ కొనుక్కొని వచ్చినాను. చూడండి, ప్రతి ఒక్కటి ఉంది. ప్రతి ఒక్కటి డాడీ వెళ్ళి తీసుకొని వచ్చినాడు. ఇంక ఈ పైప్ కలెక్షనే వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా దూరం పోవాలి ఈ వాటర్. ఇది వేసేటప్పుడు వీడియో తీసేకి అయ్యలేదు. సో అందుకే వేసింది అయిన తర్వాత మళ్ళీ కూడా చూపిస్తాను, ఎలా కనెక్షన్ వేసినాము అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నేను ఇక్కడ పొలం కాడ ఏదో చిన్న పని ఉంటే చేసుకుంటా ఉంటే ఇంకా అలాగే మా మావయ్య గారు వచ్చారు. సో ఇతనిది ఊరు వచ్చి రామసముద్రం దగ్గర ఒక చిన్న గ్రామము కనగాని అని. అక్కడి నుండి వచ్చినాడు. ఏంది అంటే మ్యాటర్ ఏమేమి అడిగితే ఈ యొక్క సమాధి మా తాతయ్య గారిది. మా తాతయ్య గారు అల్లుడు అతడు. మా తాతయ్య గారి కూతురు ఇతనికి ఇచ్చినాం. ఏంటి అని మ్యాటర్ అడిగితే నిన్న మా తాతయ్య గారు కళ్ళలో వచ్చినాడంట. అందుకు పూజ చేసుకొని పోయేదానికైతే వచ్చినాడు. చాలా అంటే చాలా సంతోషమైన విషయము. కళలో వచ్చాడు అనేసి అంత దూరం నుండి ఇక్కడ వచ్చి పూజ చేసుకొని పోతున్నాడు. చాలా సంతోషమైన విషయం. ఇంకా అలాగే పూజ మొత్తం ఏమేమి తెచ్చినాడు చూడండి. ఓవరాల్గా చూసుకుంటే మొత్తం పూజా సామాన్ తెచ్చినాడు. ఇంకా అలాగే కొన్ని తినే ఐటమ్స్ కూడా తీసుకొచ్చినాడు చూడండి. బొరుగులు, మైసూర్ పాకు, కోబ్రా పాకు, నిప్పట్టు, 2 రకాల బిస్కెట్ వచ్చి నమస్కారం వేసుకొని భక్తిగా పూజ చేసుకొని వెళ్తున్నారు. మీరు ఇది అక్కడ ఎవరు అనొచ్చు. ఇక్కడ మా తాతయ్య గారు అమ్మ నాన్న అక్కడ సమాధి. చాలా సంతోషమైంది. చాలా సంతోషమైతా ఉంది. నాకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంకా అలాగే వర్క్ ఉంది. వర్క్లోకి మనం వెళ్దాము. మనము కూడా తాతయ్య గారికి నమస్కారం వేసుకుందాము. చూడండి, వాళ్ళ మావయ్య గారి మీద ఎంత గౌరవం, ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయత, ఎంత మంచిగా ఉందంటే రియల్గా ప్రాంప్ట్గా చెప్తున్నాను. నాకు కూడా చాలా సంతోషం అవుతా ఉంది. నేను ఇక్కడ పొలం కాడ ఏదో వర్క్ చేసుకుంటా ఉంటే అతడు ఇక్కడ వచ్చి పూజ చేసి తన మావయ్య గారికి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఆ మూమెంట్ మాత్రము చాలా హ్యాపీ మూమెంట్ అండి. చూడండి మావ, ఇది నిన్న వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. పైప్ కలెక్షన్ అన్నానుగా. చూడండి, పైప్ కలెక్షన్ అయితే మొత్తం వేసినాం. చాలా గట్టిగా వేసినాము. దీనికి కావాల్సిన ఐటమ్స్ హార్డ్వేర్ అంగడికి వెళ్ళి తీసుకొని వచ్చినాము. ఏమేమి తీసుకొని వచ్చినామంటే చెప్తాను చూడండి. ఫస్ట్ ఈ యొక్క గేట్ వాల్ తీసుకొచ్చినాం. ఇంకా అలాగే ఈ టీమ్ ఫస్టే ఉండింది, అది ఈ టైప్లో ఉండే, అది ఓపెన్ చేసి ఈలాగా మార్చినాం. ఈడొక కనెక్షన్కి. సో ఒక గేట్ వాలు, ఈడొక గేట్ వాలు, అలాగే ఈడొక బిట్టు ఇనపదే థ్రెడ్డింగ్ ఇనపది బిట్టు ఒకటి, ఇంకా అలాగే ఈడొక బిట్టు, ఈడొక ఎల్లు, మళ్ళీ ఒకడిది ఒక బిట్టు, మళ్ళీ దానికి ఒక ఎల్లు, మళ్ళీ ఈడొక థ్రెడ్డింగ్ది 2 ఇంచులది థ్రెడ్డింగ్ది ఈడొకటి. అదైన తర్వాత 2 ఇంచులకి 2.5 ఇంచు కాలర్ ఒకటి వేసి, మళ్ళీ ఇది రింగ్ పైప్ అంటారు. చాలా గట్టి పైపు. మనకి నీళ్ళు పోయినప్పుడు ఏది లీక్ కాకుండా చాలా గట్టిగా ఉంటుంది. సో అలాగే ఈ యొక్క రింగ్ పైప్కి కనెక్షన్ ఇచ్చినాం. 2 ఇంచుల నుండి 2.5 ఇంచుకి ఈ యొక్క పైపు మొత్తం. ఈ యొక్క పైప్ కనెక్షన్ ఎంత దూరం ఉందంటే ఓవరాల్ 150 మీటర్స్ కాదు, ఆల్మోస్ట్ ఒక 500 మీటర్స్ ఉంది. 500 మీటర్స్ వెళ్ళాలి ఇక్కడి నుండి అక్కడికి. ఇంకా కనెక్షన్ చూసుకుంటే చాలా గట్టిగా ఇచ్చినాము, చాలా పక్కడబందీగా ఇచ్చినాము. ఈ యొక్క పైప్ కనెక్షన్ నిన్న రోజంతా వేసినాము. కంప్లీట్ అయ్యేప్పటికీ నైట్ 7 నుండి 7:30 అట్లా అయిపోయింది. బట్ పైప్ కనెక్షన్ అయిపోయా. ఇప్పుడు మార్నింగ్ వచ్చి చూసుకుంటే మోటార్ అయితే ఎత్తాను. మోటార్ ఎత్తుతా ఉంటే యాడా లీక్ అవుతా ఉందంటే మనకి ఈ యొక్క థ్రెడ్డింగ్ దగ్గర లీక్ అవుతా ఉంది, అలాగే ఈ యొక్క థ్రెడ్డింగ్ దగ్గర లీక్ అవుతా ఉంది. మళ్ళీ ఇక్కడ కూడా టోటల్ 3 జాగాల్లో లైట్గా నీళ్ళు లీక్ అవుతూ ఉన్నాయి. సో ఈ లీక్ అయ్యే దానికి మనము ఏం చేయాలంటే సైకిల్ ట్యూబ్ కానీ లేదా గాడి ట్యూబ్ కానీ ఏదైనా ఉంటాయి కదా, ఆ ట్యూబ్ని కట్ చేసుకొని లబ్బర్ చుట్టేయాలి.
ఎప్పుడైతే చుట్టేస్తామో అప్పుడు నీళ్ళు కూడా ఏమీ లీక్ కాకుండా ఉంటుంది. బట్ కనెక్షన్ యాడ ఊడిపోలేదు. ఏ హిండే యొక్క కనెక్షన్ మాత్రం చాలా గట్టిగా వేసినాం కాబట్టి ఎక్కడ కనెక్షన్ ఊడిపోలేదు, గట్టిగా ఉంది. ఈ యొక్క పైప్ కనెక్షన్ ఎక్కడ వెళ్తుంది, అక్కడ మీరు ఎందుకు పైప్ వేస్తున్నారు అనేసి కూడా నేను ఒక వీడియోలో చెప్తాను. ఈ యొక్క పైప్ కనెక్షన్ అక్కడ వస్తుంది, అక్కడ ఒక పైప్ కనెక్షన్ వచ్చేది, అక్కడ ఏ పంట వేస్తున్నామో ఆ ఒక్క వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చెప్తాను. బట్ పైప్ కనెక్షన్ ఒక టెన్షన్ భారం తగ్గింది, చాలా హ్యాపీగా ఉంది. అంతే కదా మామ, మనము ఏదైతే వర్క్ అనుకుంటామో అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినప్పుడు ఆ వచ్చే ఫీలింగ్, ఆ వచ్చే హ్యాపీనెస్ వేరే లెవెల్. ఈ యొక్క పైప్ కనెక్షన్ కంప్లీట్ అయ్యేదానికి నిన్న మొత్తం రోజంతా పట్టింది. ఆల్మోస్ట్ 7 నుండి 7:30 అలాగ అయిపోయింది. నైట్ మబ్బు అయిపోయింది, బట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. నేను ఒక వీడియో క్లిప్ తీసుకున్నాను, ఆ వీడియో చూపిస్తాను చూడండి. ఏం సరిపోతుంది అదే దీనికి కరెక్ట్గా చూశారుగా మాకు ఎంత సమయం పట్టిందో ఈ పైప్ కనెక్షన్కి. మంచి అప్డేట్స్తో, మంచి వీడియోతో మీ ముందు ఇలాగే వీడియోస్ చేస్తూ ఉంటాను. మీరు కొద్దిగా లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ ఇలాంటివి చేసుకోవాలి. నెక్స్ట్ మంచి వీడియోస్తో మీ ముందుంటా. నేను ఈ యొక్క వీడియోకి ఒక 10 to 12 లైక్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. దానిపైన ఎంతైనా మీ ఇష్టం, మీ యొక్క అభిప్రాయం. బాయ్ మావా, టేక్ కేర్, ఉంటాను.